హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్. ఈ వీడియోలో నేను ఒక మంచి టేస్టీ స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈ స్నాక్ రెసిపీ ఏంటంటే మీల్ మేకర్ పకోడా. చాలా టేస్టీగా ఉంటుంది. చూడ్డానికి చాలా వెరైటీగా అనిపిస్తుంది కదా. ఇలా వెరైటీగా స్నాక్ తయారు చేశానండి. చాలా బాగుంది, అందుకే షేర్ చేస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇది ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్గా మిల్ మేకర్ని ఒక 10 నిమిషాలు హాట్ వాటర్లో ఉంచేసినట్లయితే మిల్ మేకర్లు మెత్తగా అవుతాయి. ఇలా 10 నిమిషాలు ఉంచేసి ఆ తర్వాత ఒక స్ట్రైనర్లో పడేసుకోండి. ఆ తర్వాత ఈ మిల్ మేకర్ని ఒక బౌల్లో వేసుకొని మనం తీసుకున్న మిల్ మేకర్ క్వాంటిటీని బట్టి మైదా కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. నేను 2 టీ స్పూన్ల మైదా, 2 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసి ఆ తర్వాత మీ టేస్ట్కి సరిపడా ఉప్పు కారం వేసుకోండి. ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి, గరం మసాలా పొడి ఇవన్నీ వేసుకొని మంచిగా ఒకసారి కలిపేయండి. వాటర్ అసలే ఏమి వేయకండి. ఆ మీల్ మేకర్లో ఉన్న తడితోనే మనం వేసిన ఉప్పు కారం మసాలా అన్నీ మంచిగా కలుస్తాయి. ఇవన్నీ మంచిగా కలిసే వరకు ఒక 2 నిమిషాల పాటు కలపండి. అంతే. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేయండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ వేడైపోయిన తర్వాత ఒక్కొక్కటిగా మీల్ మేకర్ని ఆయిల్లో వేస్తూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. అంతే. ఇలా మీల్ మేకర్ అన్నిటిని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సర్వింగ్ చేసుకోవడమే. మీకు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా మీల్ మేకర్ పకోడా తయారు చేసి పెట్టండి. చాలా బాగున్నాయి అంటారు. వెరైటీగా స్నాక్ రెసిపీ చేసి పెట్టినట్టుగా కూడా ఉంటుంది. ఓకేనా. చూడడమే కాదండి, తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఓకేనా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఈ మీల్ మేకర్ పకోడా క్రిస్పీగా, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఈ స్నాక్ రెసిపీ చూడ్డానికి మంచూరియాలా ఉండడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. అప్పటికప్పుడు తింటేనే ఇవి చాలా బాగుంటాయి. ఈ మీల్ మేకర్ పకోడా టమాటో కెచప్తో చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లల గురించి అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. టమాటో కెచప్ అంటే చాలా ఇష్టం కదా. ఏ స్నాక్తోనైనా టమాటో కెచప్ అంటే చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఇచ్చారంటే అసలు ఒక్కటి కూడా ఉండదండి, అంత ఇష్టంగా తింటారు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, అప్పుడు మీకే అర్థమవుతుంది. ఎవరైనా మీల్ మేకర్ అంటే ఇష్టం లేని వాళ్ళైనా, మీల్ మేకర్ కర్రీ అంటే ఇష్టం లేని వారికైనా ఇలా మీల్ మేకర్ పకోడా తయారు చేసి పెట్టండి. హ్యాపీ అవుతారు, ఇష్టంగా తినేస్తారు. ఓకేనా. మరొక టేస్టీ రెసిపీతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.